థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. మీ ఆశీర్వాదం మాకు ఎవ్రీ ఇయర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దే అనురాధ గారిని కూడా సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ విజయవాడ ఉత్సవంలో జిజ్ఞాస ఆర్గనైజేషన్ ఇంత బ్రహ్మాండంగా ఇన్ని కళల్ని మరి వీటిని ఎంకరేజ్ చేస్తూ ఇంతమందిని ఇన్ని వేల మందిని ఇన్వాల్వ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరపటం, ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఇటు లేడీస్కి వంటల దగ్గర నుంచి, ఇవాళ ఇళ్లల్లో లేడీస్ వంట చేయటం మర్చిపోయారు. ఆల్మోస్ట్ అందరం కూడా బయట నుంచి ఆర్డర్లు చేయటం, దానివల్ల హెల్త్ ఎంత పాడవుతా ఉందో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున వంటల పోటీలు కార్యక్రమాలు కానివ్వండి, మరి కార్వింగ్ పోటీలు, వెజిటబుల్ కార్వింగ్ పోటీలు, అదేవిధంగా కళలు, సంస్కృతి, మన సంగీతం, వయలిన్, వీణ, అసలు ఒకటి కాదు రెండు కాదు, మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్ని సంస్కృతుల్ని ఈ రోజున నిజంగా జిజ్ఞాస సంస్థ వాళ్ళని మనం బిగ్ హ్యాండ్తో అభినందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇన్ని వేల మందిని దీనిలో ఇన్వాల్వ్ చేసి, ముఖ్యంగా దానిలో పాలు పంచుకునేటట్లు చేసి, ఇవాళ ప్రైజ్ కొట్టడమే కాదు ఇన్వాల్వ్ అవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మనం దీనిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ని కూడా నేను పేరు పేరున అభినందిస్తున్నాను. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించారో మన ఆంధ్ర రాష్ట్రం ఇవాళ శోభిల్లాలి అని అంటే తప్పనిసరిగా కళల్ని కూడా ఒక భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఒక సంక్షేమ కార్యక్రమాల వైపు వెళ్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించాలి, ఇండస్ట్రీస్ కల్పించాలి అనే దానిలోనే మనం కళల్ని కూడా ఒక భాగంగా మిళితం చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది ఏ ఒక్క మనిషికి కూడా పుట్టిన నాటి నుంచి చివరి దాకా కూడా కళ అనేది తప్పనిసరిగా మనిషికి వెంట ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ డిజిటల్ ప్రపంచంలో ముఖ్యంగా చిన్న చిన్న ఒత్తిడులు కూడా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం మనందరం కూడా చూస్తున్నాం. చిన్న పిల్లలు ఇవాళ ఎల్కేజీ నుంచి కూడా లేవండి పదండి స్కూల్కి అని చెప్పి వాళ్ళని లేపి ఈ రోజున వాళ్ళని ఎంత టెన్షన్ పెడతా ఉన్నారంటే, అలాంటి ప్రపంచంలో తప్పనిసరిగా మన ప్రతి బిడ్డకి కూడా వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళని మనం పరిచయం చేసి ఆ కళతో చివరి వరకు ఉండేటట్లుగా ఉంటే వాళ్ళకి తోడు అది ఉంటుంది తప్పనిసరిగా అని తెలియజేస్తూ, దానికి మీరు చేయూతనిస్తున్నందుకు మరొక్కసారి మా జిజ్ఞాస వారిని అభినందిస్తూ, ఈ విజయవాడ ఉత్సవ్ మన కేసినేని చిన్ని గారు దాన్ని తలకెత్తుకొని ఆయన చంద్రబాబు గారి ఆశీస్సులతో, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు గారికి ఉన్నాయి, అదేవిధంగా చిన్ని గారికి కూడా ఉన్నాయి. ఎంత వర్షాలు పడినా ఏ ఒక్కరోజు కూడా ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు ఇంత నిరంతరాయంగా జరుగుతూ ఉందంటే ఆయన చేపట్టిన పని ఆ రోజున ఎంపీగా ఎలా విజయం సాధించారో అదేగా ఆయన తీసుకున్న ఈ కార్యక్రమం కూడా చివరి వరకు చక్కటి విజయాన్ని మరి పొందిందంటే తప్పకుండా ఆయన్ని అమ్మవారు మరి విజయానికి సంకేతం అంటారు కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ, మరి ఇంత చక్కటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు నేను మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. రాఘవమ్మ గారు ఫ్లవర్ అరేంజ్మెంట్ ఫస్ట్ ప్లేస్. ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జిజ్ఞాస CEO గాయత్రీదేవి గారిని ఆహ్వానిస్తున్నాం. ఇంత గొప్పగా అంటే లైక్ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ
అండ్ శ్రేయాస్ మీడియా ఆర్గనైజ్ చేస్తున్న ఈ ఫెస్టివల్లో అంటే శివనాథ్ గారు ఇనిషియేట్ చేశారు. డెఫినెట్గా ఇంత గొప్ప ఒక మంచి థాట్ అండి, లైక్ మాకు మంచి వ్యక్తి ఒక మంచి థాట్ని మనం అంటే ఇనిషియేట్ చేస్తే సక్సెస్ ఇలా ఉంటుందా అనేటట్టుగా మన విజయవాడ ఉత్సవం అంబరాన్ అంటుందండి. 1 సిటీ 1 సెలబ్రేషన్. 1 సిటీలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగంగా ఇంకా అందరు లీడర్స్ కూడా దీనికి సపోర్ట్ చేసి శివనాథ్ గారిని ప్రోత్సహించి అండ్ మా అందరినీ అంటే ఎంపీ గారికి మాలాంటి ఎంతో మందిని ఈ పెద్ద ఉత్సవంలో భాగస్వామ్యం చేయడానికి చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. లైక్ జానకి అమ్మ మీరు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనురాధ మేడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఎల్లవేళలా మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించిన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ రాధిక గారికి థ్యాంక్ యూ సో మచ్.